హాయ్ నమస్తే, నేను మీ మహి. వెల్కమ్ టు మై ఛానల్. కొబ్బరి పాలను ఉపయోగిస్తూ రుచికరంగా కమ్మగా ఉండే కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి గాను అర కొబ్బరి చిప్ప సరిపోతుంది. ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేయాలి. కొబ్బరి సన్నగా కట్ చేయటం వల్ల ఈజీగా మెదుగుతుంది. కొబ్బరిలో వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా చేసుకోవాలి. దీన్ని జ్యూస్ వడగట్టుకునే దానితో కొబ్బరి పాలను వేరు చేసుకోవాలి. మిగిలిన పిప్పిలో కొన్ని ధనియాలు వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత కొబ్బరి పాలను వేరు చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలను కొలుచుకోవాలి. సరిపోకుంటే నీళ్లు కలుపుకోండి. కుక్కర్లో చేసే వాళ్ళకి 1.5 గ్లాసు కొబ్బరి పాలు సరిపోతాయి. రెగ్యులర్ రైస్తో కూడా చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకోవచ్చు. నూనె హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ గరం మసాలా వేసుకుంటున్నాను. 4 లవంగాలు, 3 ఇలాచీ, చెక్క, మొగ్గ, అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. సిమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలి. 10 జీడిపప్పులు వేసుకుంటున్నాను. జీడిపప్పులు కూడా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. జీడిపప్పు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 5 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీరు స్పైసీగా కావాలంటే ఇంక 2 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. సన్నగా తరిగిన 1 ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను. ఉల్లిగడ్డలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఉంచాలి. ఈలోపు బియ్యాన్ని వడగట్టుకోవాలి. వడగట్టిన బియ్యాన్ని ఇప్పుడు వేసుకుంటున్నాను. బియ్యాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకోవాలి. 1 నిమిషం పాటు ఉంచడం వల్ల అన్నము పొడి పొడిలాడుతుంది. ఇప్పుడు కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరి పాలను తీసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కలుపుకొని ఒకసారి చూసుకోండి. కొబ్బరి అన్నం తీయగా ఉంటుంది. కొంచెం స్పైసీ కావాలనుకునే వాళ్ళు బిర్యానీ మసాలా వేసుకోవచ్చు. 10 నిమిషాలు హైలో పెట్టుకొని ఉడికించుకోవాలి. కొబ్బరి అన్నం చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అందరూ మంచిగా తింటారు. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొబ్బరి పాలతో ఇలా చేయండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. నాన్ వెజ్లో కానీ ఆలు కుర్మాలో కానీ కొబ్బరి పాలన్నం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.